ఎన్నికల ముందు అవసరాలకు అరెస్టులు చేయడము ఇట్లాంటివి ఉండవు. దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ మీద మనము విశ్లేషించినప్పుడు అందులో లోపాలు కనిపించినప్పుడు వాటి మీద మాత్రమే విచారణ చేస్తాం. నేను ముందే చెప్పిన వ్యక్తిగత కక్ష సాధింపు చర్యల కోసం ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు. నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వ్యక్తిగతమైన కక్ష సాధింపు చర్యలకు ఉపయోగించను. ప్రజలు తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు కాబట్టి ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తాను తప్ప వ్యక్తిగతమైన ఇష్టాలతో పని చెయ్యను. నేను మొదటిసారి చెప్పిన, బాధ్యత చేపట్టినప్పుడు చెప్తున్నా, 100వ రోజు కూడా నేను చెప్పదలుచుకున్నాను. అట్లాంటి విధానాలు నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా, నాకు ఎవరి మీద కోపం ఉన్నా అది నా వ్యక్తిగతానికి సంబంధించింది. ప్రజలకు దీంతో సంబంధం లేదు. ప్రజల యొక్క ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే చర్యలు ఉంటాయి. వ్యక్తిగతంగా కోపం తాపం నేను ప్రదర్శించను. నేను న్యూట్రల్కి వచ్చి పరిపాలన చేయాలనుకుని 100 రోజుల్లో నా విధానాలు మీరు చూసి ఉంటారు. నెక్స్ట్ సార్ శశికాంత్ వెలుగు. సార్ శశికాంత్ ప్లీజ్ సార్, గతంలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ గురించి విన్నాం, విజన్ 2020 అని. కానీ ఆ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది. మీరు కూడా నిన్న మేము 10 ఏళ్ళ అధికారంలో ఉంటామన్నారు. కానీ మీరు వైబ్రెంట్ తెలంగాణ పేరుతో 2050 దాకా డాక్యుమెంటరీ ఒకటి రూపొందిస్తామన్నారు. ఏంది మీ ఆలోచన? అంటే 10 ఏళ్ళ గురించి చెప్పాలంటే 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. 2014 నుంచి దాదాపుగా 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2024 నుంచి 2034 వరకు లేదా 35, ఎందుకంటే 2029లో ఎన్నికలు వస్తాయంటున్నారు. సో అక్కడి వరకు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం. కానీ మా రోడ్ మ్యాప్ అనేది అనదర్ 30 ఇయర్స్కు ఉపయోగపడే విధంగా 100 ఇయర్స్ డెవలప్మెంట్ని 30 ఇయర్స్లో ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు మీకు మాస్టర్ ప్లాన్ ఉంది. 2008లో వచ్చింది అనుకుంటా మాస్టర్ ప్లాన్. 2031 వరకు ప్లాన్ చేశారు. సో ఒక మాస్టర్ ప్లాన్ ఏది చేసినా, ఒక విజన్ డాక్యుమెంట్ ఏది చేసినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసేది. మేము వైబ్రెంట్ తెలంగాణ 2050 కూడా అప్పటి వరకు ప్రణాళికబద్ధంగా మన బడ్జెట్ ఆదాయాన్ని కానీ, మన పెట్టుబడులను కానీ, మన అభివృద్ధి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఎవరు వచ్చినా కూడా ప్లేట్ మీల్స్ కింద అప్పటికప్పటికి అడ్హాక్ డెసిషన్స్ చేయకుండా ఒక ప్రాపర్ విజన్ ఇవ్వదలుచుకున్నాం. ఎవరు వచ్చిన అధికారంలోకి మేమే 10 ఏళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు అందరు కలిసి 20 ఏళ్ళు ఇచ్చారు అనుకో, వద్దంటమా? అనం కదా, నాకు వయసు ఉంది, ఓపిక ఉంది కదా. సో కాబట్టి విష్ఫుల్ థింకింగ్. ఒకవేళ 2050 వరకు మీరు కోరుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాం, అవన్నీ కూడా అమలు చేస్తాం. సార్ ఇక్కడ ఒక్క సెకండ్, ఆయన మహారాష్ట్ర నుంచి బాంబే సాక్షి బ్యూరో చీఫ్ ఇక్కడికి వచ్చాడు. మీ రాష్ట్రం గురించి అడుగుతారా, ఈ రాష్ట్రం గురించి అడుగుతారా? చెప్పండి. నేను శ్రీనివాస్, సాక్షి బ్యూరో ముంబై నుంచి. ముఖ్యంగా మీరు ఇప్పుడు మాట్లాడని నేను విన్నాను, దుబాయ్ కావచ్చు, ఇతర దేశాల నుంచి వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేస్తారు. కానీ మన వలసలు ఉన్న ముంబై కావచ్చు, పేదలు తెలంగాణ నుంచి కూలీలు, ముఖ్యంగా పాలమూరు కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, అన్ని జిల్లాల వాళ్ళు కూలీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారి కోసం మీరు ఏమైనా సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్న సమస్యల గురించి కావచ్చు, ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు. అక్కడ జిల్లా పరంగా చూస్తే ఉమ్మడి జిల్లాలు ఎన్ని ఉన్నాయో అక్కడ ముంబైలోనే తెలంగాణలో ఒక జిల్లా అంత ప్రజలు ఉన్నారు. దాని గురించి మీరు ఏమన్నా? అంటే పని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందే వలసపోయిన వాళ్ళను వెనక్కి తీసుకురావడానికి. ఇవాళ 100 రోజులు పని దినాలు కల్పించడం ద్వారా వలసల్ని నివారించాలనేది మా ప్రభుత్వ విధానం. జాతీయ స్థాయిలో మేము తీసుకున్న NREGS అనే పథకం తెచ్చిందే వలసల్ని నియంత్రించడానికి. ఒకవేళ వాళ్ళ నైపుణ్యం ఇక్కడ అవకాశాలు రాకపోతే నైపుణ్యం కోసం పెంచుకోవడానికి ఇతర ప్రాంతాలకు పోయినాం. ముంబైయే కాదు, ఈరోజు అమెరికాలో ఇతర దేశాలలో కూడా IT నిపుణులు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చేది ఉంటే వాళ్ళు అక్కడికి పోయినా మనం వెనక్కి పిలిస్తే రారు. అసలే పని లేకపోతే వలసల్ని నియంత్రించవచ్చు. వాళ్ళందరికీ పని కల్పిస్తాం, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇస్తాం. వాళ్ళ ఆదాయము, వాళ్ళ నైపుణ్యం ఇంకా బాగుండి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈరోజు మా దృష్టిలో ఎవరైనా ఊరిడిచిన తర్వాత అది ఇతర రాష్ట్రమా, ఇతర దేశమా అనే కొలబద్ద లేకుండా మళ్ళీ గ్రామాలకు రావాలి,
మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వాళ్ళకు అవకాశాలు కల్పించాలి అనేది మా విధానం. తప్పకుండా ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎస్, తెలంగాణ ప్రభుత్వానికి ఎవరు ప్రాణవాయు ఇచ్చారు? లాంటిది. మిమ్మల్ని అనుమతించలే. ఎవరు సార్, తెలంగాణ ప్రభుత్వం నువ్వు సార్ రమేష్, నేను ఎన్టీవీ నుంచి. రైట్. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాణవాయు లాంటిది ఐటీ ఎగుమతులు, అదేవిధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం. 100 రోజుల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దతగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాలు లేవు, చాలా భయాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనే వాదన కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగం పైన ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చింది? వాళ్ళ భయాలను తొలగించే ప్రయత్నం చేసిందా? గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగాన్ని వేరే రకంగా ఉంది. మీరేం చేయబోతున్నారు? అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రియల్ ఎస్టేట్ అనేది స్టాండ్ స్టిల్ అవుద్ది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మీకు తెలుసు నగదు ఎక్కువ బదిలీ అవుతుంటుంది. ఎన్నికలు వచ్చినాయంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడనే ఉంటాయి. ఏ నగదు ఎక్కడికి తరలి